వాస్తవ్యుని. ప్రవీణ్ పగడల మృత్యుని మీరు ఏ విధంగా అసలు హత్యలు చెప్తున్న వర్గాలు లేదు రోడ్డు ప్రమాదం ఇందాక కూడా ముస్లిం చెప్తున్నారు కూడా ఇది హత్య జరిగిన కారణాలకి ప్రజలు అనిపిస్తుంది. హెడ్లైట్ లేకుండా ప్రవీణ్ జర్నీ చేసింది స్పీడ్ నిలబడి చనిపోయేదని అనిపించింది. సో నా పేరు దేవదాస్ అండి, నేను హైదరాబాద్ వాస్తవ్యుని. మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్యను అంటే మృతిని నేను హత్యగానే నేను చిత్రీకరిస్తాను. ఎందుకంటే మరి ఆయన బండి ఒక దగ్గర పడటము, ఆయన ఒక దగ్గర పడటము అంటేనేమో అది మనము యాక్సిడెంట్ అని అనవచ్చు. కానీ ఇది ఏంటంటే ఆయన మీద బండి పడింది ఒకటి నెంబర్ 1. ఆయన బూట్ మీద కాలుతో తగినట్టుగా ఆయన షర్ట్ మీద బూట్ కాలు గుర్తుంది. ఆ కాలు గుర్తు ఎక్కడ వస్తుంది? ఇది పోలీసు వాళ్ళు మరి ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మరి ఆ కర్రలు ఎలా వచ్చాయి, కర్రలకు రక్తం ఎలా అంటింది, మరి ఆయన అంతగా విలవిలలాడి తన ప్రాణం కోల్పోవాల్సిన అంత అగత్యం ఏమొచ్చింది అంత రాత్రి? అంటే ఆయనకు హెడ్ లైట్ లేదు బండి నడుపుతున్నప్పుడు అని అంటున్నారు. హెడ్ లైట్ మీదే కొట్టామో ఫస్ట్, బండి చీకటిలో నడపలేకపోతుందని హెడ్ లైట్ మీదనే కొట్టి అక్కడ ఫస్ట్ దాడి చేసి మరి ఆయన కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రెండోసారి దాడి చేసి మరి ఆయన చంపొచ్చునేమో. ఎందుకంటే ఇది ముమ్మాటికి ఇది హత్య అని నేను భావిస్తున్నాను. నేనే కాదు, యావత్ భారతదేశము ప్రపంచం అంతా కూడా అది హత్య అని భావిస్తున్నారు. కానీ మరి ఇప్పటికీ పోలీసు రిపోర్ట్ మాత్రం పోస్ట్ మార్టం రాలేదు అని అంటే మరి అక్కడ ఏమన్నా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారా, మరి లేకపోతే దీన్ని దాచడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ ఇది మర్డరే జరిగింది అని అంటే మత కల్లోలు రేపుతాయా అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏమైనా ఆపుతున్నారా? ఇది ఆలోచించడానికి విషయం. సో కాబట్టి మరి ప్రభుత్వానికి చెప్పేది ఒకటి ఏంటంటే ఇలాంటి హత్యలు జరగకుండా ఎవరైతే మరి దాన్ని అటాక్ చేశారో వాళ్ళను చట్టరీత్యా వారిని కఠినంగా శిక్షించాలి. వారిని ప్రజల ముందే వారిని హ్యాంగింగ్ చేయాలని కూడా నేను కోరుతున్నాను. సెక్యులర్ ఇండియన్ సమాజానికి రెండు వర్గాలకు నేను ఒక పిలిపిస్తున్నానండి. అందరూ శాంతియుతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. డిబేట్లు పెట్టడం ద్వారా నగ్న సత్యాలు బయటకు వస్తాయి ఎంతవరకే, కానీ దాన్ని రెచ్చగొట్టుకొని మా కొట్లాటలు పెట్టుకొని మీరు అట్లా మేము ఇట్లా అని చెప్పుకోవడం అనటము అది అవివేకము అని అంటారు, మూర్ఖత్వము అని అంటారు. డిబేట్ల ద్వారా దాంట్లో ఉన్న సందేశం ఏంటో బయటకు తీసుకురావాలి. ఇప్పుడు ఒక బత్తాయిని పిండితే రసం ఎలా వస్తుంది, అలాగే మరి కొన్ని గ్రంథాలను పిండితే దాని నగ్న సత్యాలు బయటకు వస్తాయి. ఇది నా ఉద్దేశం. ఎందుకంటే ముండకోపనిషత్తులో ఒక మాట ఉంది, సత్యమేవ జయతి అని ఉంది. తెలుసా మీకు? పోలీస్ స్టేషన్లో ఉంటుంది, కోర్టులలో కూడా ఉంటుంది ఆ మాట, సత్యమేవ జయతి. మన కరెన్సీ నోట్ల మీద కూడా ఉంటుంది సత్యమేవ జయతి అనే మాట. ఈ మాట ఎందుకు తీసుకున్నారు మరి గవర్నమెంట్ వారు? అంటే సత్యమే జయిస్తుంది అన్నమాట. సో మరి సత్యం ఎవరు అనేది గ్రహించాలి ప్రతి ఒక్కరు. అది ఏ వర్గం అయినా కానీ, ఏ కమ్యూనిటీ అయినా కానీ. కులానికి ఒక్క దేవుడు ఉండడు, దేశానికి ఒక్క దేవుడు ఉండడు, ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు. సూర్యుడు ఎలా ఉన్నాడో, భూమి ఎలా ఉందో, ఆకాశం ఎలా ఉందో, దేవుడు కూడా ఒక్కడే అన్న నగ్న సత్యాన్ని తెలుసుకోవాలని నేను ప్రతి ఒక్కరికి నేను విన్నవిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఇలా మారణ హోమాలు చేసుకుంటూ పోతే యుద్ధాలే జరుగుతాయి, కానీ మరి శాంతి అనేది వర్ధిల్లదు. మనం కావాల్సింది శాంతి. ఎందుకంటే క్రైస్తవులు ఎక్కడ పోయినా శాంతిగానే ఉంటారు. వాళ్ళు గొర్రెలు అని సంబోధిస్తున్నారు ఈ మధ్యలో. గొర్రెలు కరెక్టే, ఎందుకంటే అలాంటి తగ్గింపు స్వభావం ఉంటుంది కాబట్టి గొర్రెల కింద మేము ట్రీట్ చేసుకున్నాం. మృగాలు కాదు మీద పడి చంపడానికి. మృగము లాంటి మనస్తత్వము క్రైస్తవులకు లేదు, ఏనాటికి కూడా ఉండదు కూడా. 100% చెప్తాను నేను. కాబట్టి ప్రజలకు, సామాన్య ప్రజలకు, ఇరు వర్గాలకు, భారత ప్రజలందరికీ నేను చెప్తున్నాను ఏంటంటే శాంతిని కోరుకుందాం, శాంతి సమాధానంగా జీవిద్దాం. మనమందరము ఒక్కటే. మన దేశం మీదకి ఎవరైనా వస్తే మనం అందరం ఒక్కటవుదాం. ఇది మనకు కావాల్సింది. నా దేశము సంస్కృతి నేర్పించింది ఏంటో తెలుసా? భిన్నత్వంలో ఏకత్వం అనేది నేర్పించింది. మనకు కావాల్సింది అది. భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి. అంతేకాని కులానికి ఒక్క దేవుడు ఉండడు, దేశానికి ఒక్క దేవుడు ఉండడు, రాష్ట్రానికి ఒక్క దేవుడు ఉండడు, ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు ఉంటాడు. అదే మేము చాటుతున్నాం.
సత్యమేవ జయతే అని ఎందుకు రాశారండి? యేసుప్రభు ఒకటే అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అన్నాడు. ఇలా ఎవరైనా అంటే చూపించండి, మేము కూడా ఫాలో అవుతాం. సాయిబాబా అన్నాడు, ఏ సబ్ కామాలికి ఏ ఖయాన్ అన్నాడు, కానీ మైహు అని అనలేదు. గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఇవన్నీ లగ్న సత్యాలు. ఎందుకు మేము బయట చెప్తున్నాం? మేము కావాల్సిన మేము చెప్తున్నామా? మాకేం పని లేకనా? సువార్త చెప్పడానికి ఏ ఊర్లకు మన సువార్తకి వెళ్తుంటారు. నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని అడుగుతారు కొంతమంది. నువ్వు అడగడానికి నువ్వెవరు, నీకెవరు పర్మిషన్ ఇచ్చారు ఫస్ట్ నేను అడుగుతాను. అది చాలా తప్పది. వీళ్ళు ఏం చెప్తున్నారో గ్రహించాలి. నిజం చెప్తున్నారా, సత్యం చెప్తున్నారా, పక్క దోల పట్టిస్తున్నారా? ఇప్పుడు సువార్త ఆపాలని చెప్పి చాలామంది అంటున్నారండి. క్లబ్బులు ఆపుతున్నారా? పబ్బులు ఆపుతున్నారా? డిస్కో డ్యాన్సులు ఆపుతున్నారా? అందాల పోటీలను ఆపుతున్నారా? ఎవరైనా ఇవి ఆపరేందుకు చేతగా ఎవరికి? సువార్త చెప్తుంటే మంచి మార్గంలో నడవరా అని చెప్తే వాళ్ళని అడ్డుకుంటారు ఎందుకు? మాకు కావాల్సింది ఇదేనండి. దేశము సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాం, శాంతి సమాధానాలతో ఉండాలని మేము కోరుకుంటాం మేము. అంతేగాని ఒకరికొకరు చంపుకుంటే వచ్చేది ఏంటి చెప్పు? సన్నాసి రాలుకుంటే బూడిద రాలినట్టుగా నువ్వు నేను కొట్టుకుంటే వచ్చేది ఏముంది? ఇప్పుడు ప్రవీణ్ పడాలి హత్య చేశారు, ఏమొచ్చింది మీకు? ఏమి రా తెలుసా? యేసుప్రభుని చంపేశారు. ఆ రోజుల్లో మతవాదులు చంపేశారు యేసుప్రభుని. క్రైస్తవత్వం ఆగిందా? సువార్త ఆగిందా? ఆగదు. ఇది ఇంకా ఎక్కువ అవుతుందే కానీ ఆగదు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి దయచేసి. నా సహోదరులారా, మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒకరికొకరు చంపుకోవడం చాలా నేరం. అందరము శాంతి సమాధానాలతో ఉందాము. దేవుడు ఒక్కడే అనే నగ్న సత్యాన్ని గ్రహిద్దాము. అంతే. నా దేవుడే గొప్ప అంటే నీ దేవుడు గొప్ప కావచ్చు, నీకే. నా దేవుడు నాకే గొప్ప కావచ్చు. నీకు ఇష్టమైతే నమ్ము, లేకపోతే లేదు. బలవంతం ఏం లేదు ఇక్కడ. సో కాబట్టి భారతదేశ ప్రజలందరికీ చెప్తున్నాను, హైందవ సోదరులకు చెప్తున్నాను.